హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము డీఎస్సీ నోటిఫికేషన్ గురించి చర్చించుకుందాం. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? అదేవిధంగా వేకెన్సీస్ గురించిన సమాచారం, అదేవిధంగా నోటిఫికేషన్ రావడానికి గల కొన్ని కారణాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఎవరైనా డీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నా, అదేవిధంగా ఏ జాబ్ అప్డేట్స్ కోసమైనా సరే ముందుగా మన ఛానల్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నేను కంటెంట్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అయితే మనం వీడియోలోకెళ్ళినట్లయితే మనకు డీఎస్సీ గురించి మనకైతే జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేశారు. మనకు ఈ ఫిబ్రవరిలో అయితే డీఎస్సీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అయితే ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఈ ఫిబ్రవరిలో రావాల్సి ఉంది. అయితే మనం ప్రీవియస్ వీడియోలో మనం ఈ విషయం గురించి చర్చించినాం. ఏది మనకు జాబ్ క్యాలెండర్‌కి బ్రేక్ అని. ఆ బ్రేక్ దేని వలన? మెయిన్‌గా 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే కులగణన ఉంది. ఇంకో విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా ఆ అంశాలు 2 నడుస్తున్నందువలన మనకు జాబ్ క్యాలెండర్ అయితే బ్రేక్ ఉంటదనే ఒక న్యూస్ అయితే మనము పత్రికలలో అయితే న్యూస్ పేపర్‌లలో అయితే చూడడం జరిగింది. అయితే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏందంటే మనకిప్పుడు కులగణన కంప్లీట్ అయింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయింది. ఈ 2 అంశాలు మనకు ఒక కొలిక్కి రావడం చేత డీఎస్సీకి నోటిఫికేషన్స్‌కి ఒక లైన్ క్లియర్ అయినట్టే. అదేవిధంగా ఇంకొక సమస్య ఏంటంటే మనకిప్పుడు ఎలక్షన్స్‌కు సంబంధించిన విషయం. అది ఇప్పుడు కరీంనగర్ రీజియన్ గాని, ఇప్పుడు వరంగల్‌లో గాని మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే కోడ్ అయితే అమలులో ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనకు మోస్ట్‌లీ ఎప్పుడంటే మనకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ అయిపోయేలోపు మార్చి ఫస్ట్ వీక్ అయినా సరే కంప్లీట్ అయిపోతాయి. ఈ కంప్లీట్ అయిపోయేలోపు మనకైతే డీఎస్సీ నోటిఫికేషన్ ఆలోపు మనకు కంపల్సరీ వస్తది. ఇంకొక విషయం ఏంటంటే మనకు పంచాయతీ ఎలక్షన్స్ కూడా అంటున్నారు. ఒకవేళ ఈ పంచాయతీ ఎలక్షన్స్ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఒకవేళ వచ్చినా కూడా మనకు నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఆ పంచాయతీ ఎలక్షన్స్‌కి ఎక్కువ టైం ఏం పట్టదు. ఓన్లీ 2 వీక్స్ లేదంటే 10 డేస్‌లలో ఆ పంచాయతీ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అవుతాయి. మనకు ఒకవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మార్చి ఫస్ట్ వీక్‌లో అయిపోయినదంటే ఒకవేళ వెంటనే మనకు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినా కూడా మనకు మార్చి 15కి 10, 15 కల్లా పంచాయతీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయితాయనే విధంగా మనకు మంత్రులైతే మీడియా సందర్భంగా చాలా ఇప్పుడు చెప్తున్నారు. అయితే మనకు పంచాయతీ ఎలక్షన్స్ ఒకవేళ వచ్చినా గూడా ఆ 10 ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మనకు మార్చ్ 15 లేదా 20 ఆ టైంలో మనకు డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఒకవేళ పంచాయతీ ఎలక్షన్స్ ఒకవేళ రాలేదంటే మాత్రము మనకు మార్చి ఫస్ట్ వీక్ లేదంటే ఫస్ట్ వీక్ లోపలనే మనకు డీఎస్సీ నోటిఫికేషన్ పడడానికి మోస్ట్‌లీ మనకెక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు వేకెన్సీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు డిస్ట్రిక్ట్ వైస్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మొత్తము లిస్ట్ ఔట్ జేసి ఆ వేకెన్సీస్‌ని డీఓ ఆఫీస్ నుంచి అయితే మనకు ఫైనాన్షియల్ అప్రూవ్‌మెంట్‌కి అయితే ఇంటెంట్ అయితే వెళ్ళింది. అదేవిధంగా ఇప్పుడు సీతక్కని గూడా ఆహ్, ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రులు గూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈ విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్‌లో ఉంది. ఉంది కదా! ఇప్పుడు రావాల్సి ఉంది ఈ నోటిఫికేషన్. దీని గురించి త్వరగా నోటిఫికేషన్ వచ్చే విధంగా రిక్వెస్ట్ చేయమని చెప్పేసి సీతక్క వాళ్ళని వాళ్ళు అడగడం జరిగింది. సీతక్క గూడా ముఖ్యమంత్రికి గూడా రిక్వెస్ట్ చేశారు. అయితే వాళ్ళందరూ గూడా ఇప్పుడు మంత్రులు గాని, మినిస్టర్స్ గాని, విద్యాశాఖ మంత్రులు వాళ్ళందరి సపోర్ట్‌తోనే మనకిప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ వేయడానికే వాళ్ళందరూ గూడా చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉన్నారో, ఇంతకుముందు 2, 3 మార్క్స్‌తో మిస్ అయిన వాళ్ళు 2, 3 టైమ్స్ అటెంప్ట్స్ ఇచ్చారు గదా! డీఎస్సీ నోటిఫికేషన్ ఎవరైతే దగ్గరకొచ్చి వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈసారి సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి, అదేవిధంగా ఏందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక చదువుతారు. కొంతమంది మరి రాకముందు నుంచే ప్రిపేర్ అయ్యి చదువుతారు. మోస్ట్‌లీ సక్సెస్ పీపుల్స్ ఎవరు ఉంటారంటే ఎవరైతే నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ జాబ్ కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటది. కాబట్టి ఇంతకుముందు ఎవరైతే ఎప్పటినుంచో ప్రిపేర్ అయితున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాశ చెందకుండగా నోటిఫికేషన్ వస్తదా? రాదా? అనే ఆలోచన ఉండడం వల్ల సరిగ్గా స్టడీ మీద స్కోప్ చేయలేకపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము ఇప్పుడు వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ న్యూస్ అనేది మనకిప్పుడు ఖచ్చితంగా డీఎస్ అయితే నోటిఫికేషన్ వస్తది. ఒక 1 మంత్ లేట్ అయినా 1 మంత్ 15 డేస్, 2 మంత్స్ లేట్ అయినా మనకైతే కన్ఫర్మ్‌గా ఇప్పుడు చాలా మీడియా సందర్భంగా మనకు మంత్రులు చాలామంది న్యూస్ పేపర్‌లో గూడా మన మీడియా వేదిక గూడా చెప్తూ ఉన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ ఏస్తామని జెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళు నిరాశ చెందకుండా అదే విధంగా దృఢ నిశ్చయంతో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండండి. కంపల్సరీ మీరు సక్సెస్ సాధిస్తారు. అదేవిధంగా ఎవరైతే స్టార్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారో, ఇప్పుడైనా సరే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ పడేలోపు ఒక 2 మంత్స్ అన్నా కవర్ అయితది. ఆ 2 మంత్స్ లోపల మీరు కొద్దిగా సిలబస్ అన్నా కవర్ చేయగలుగుతారు. మనము ఎప్పుడైనా సరే నోటిఫికేషను పడ్డ తర్వాత మనం రివిజన్ జేసుకోవాలి. నోటిఫికేషన్ పడకముందు సిలబస్ కంప్లీట్ జేసుకోవాల. అట్లా మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చదివి మనము రివిజన్ చేయడానికి టైం ఉండదు. మనము సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టాలనుకున్న మనము టైం సరిపోకపోవడం వల్ల మనం అనుకుంటాం
దగ్గర ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇంకొక 1 మంత్, ఒక 10 డేస్ గానీ ఇట్లా మనకు టైం దొరికింటే బావుండని మనకు ఆ టైంలో అనిపిస్తది ఎగ్జామ్ దగ్గరకొచ్చినప్పుడు. అదైతే మనం ప్రీవియస్ ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ జేసినట్లయితే మనం టైం సేవ్ చేసుకున్న వాళ్ళమైతాము. అదేవిధంగా మన ప్రిపరేషన్ గూడా మనకు చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా కన్సిస్టెన్సీగా చదవడం వల్ల గూడా ఎక్కువ సక్సెస్ పొందడానికి కూడా చాలా అవకాశాలుంటాయి. ఇంకొక విషయం ఏందంటే, ఇప్పుడు టెట్ రిజల్ట్స్ గూడా మనకు మొన్న రిలీజ్ అయినాయి గదా! అందులో పేపర్ 1 నుంచి 51% మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 నుంచి అయితే 31% మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. టెట్ రిజల్ట్ టెట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా డీఎస్సీకి మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదే విధంగా. మన డీఎస్‌కి సంబంధించి గానీ, పారామెడికల్ జాబ్స్‌కి సంబంధించి అదే గ్రూప్స్ ఎనీ అప్డేట్స్ ఉన్నా గూడా మన వీడియో చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.